హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సీత. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, సండే రోజున వ్లాగ్ చేద్దామనేసి ఈరోజు వ్లాగ్ అయితే మొదలుపెట్టాను. నాకు వ్లాగ్స్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. వంటలు చేయడం, ఆ వంటను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి వరకునేమో పిల్లల్ని స్కూల్కి పంపి తర్వాత వీడియో తీసుకుని ఇవన్నీ చేసేసరికి వీడియోస్ పెట్టడం కూడా కొంచెం కొత్త కదా, ఎలా చేయాలో ఇవన్నీ తెలుసుకుని వీడియోని పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయేది. ఇప్పుడేమో అన్నీ బాగానే ఉన్నాయి, తొందరగా వీడియోని అయితే పోస్ట్ చేద్దామంటే కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుందండి. అవేంటో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోతే పొద్దునే టిఫిన్ ఇడ్లీ వేసానండి. ఇడ్లీతో ఈరోజు టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేసేసిన తర్వాత ఈ వ్లాగ్ అయితే మొదలుపెట్టాను. పొద్దున్నే జున్ను వండుదామనేసి జున్ను పాలను అయితే డీప్ ఫ్రీజర్లో తీసి బయట పెట్టానండి. ఇప్పుడు ఒక వంతు జున్ను పాలను తీసుకుంటే 5 వంతుల మామూలు పాలు, రోజు వాడుకునే పాలు అయితే ఒక 5 వంతుల పాలు ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒక వంతు జున్ను పాలకి 5 వంతుల మామూలు పాలు వేసుకుంటున్నాను. ఇవి ముందు రోజు తీసిన జున్ను పాలండి. ముందు రోజు అయితే బాగా చిక్కగా ఉంటాయి కదా, అందుకనేసి 1కి 5 చొప్పున ఇలా పాలు వేసుకుంటే కనుక జున్ను అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత రెండో రోజు పాలు అయితే కొంచెం పలచబడతాయి కదా, 1కి 4 వంతులు అలా వేసుకోవాలి. ఇవి మొదటి రోజు పాలండి, అందుకనేసి నేను 1కి 5 వంతుల వరకు ఇక్కడ మామూలు పాలు అయితే కలిపేసుకున్నాను. ఒక వంతు జున్ను పాలకి 5 వంతుల వరకు మామూలు పాలు తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం దేనితో అయితే జున్ను పాలు తీసుకున్నామో దానితోనే 1.5 వరకు బెల్లాన్ని తురిమేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది వరకు నేను చేసినప్పుడు సేమ్ ఇదే క్వాంటిటీతో చేస్తే చాలా బాగా వచ్చింది. ఇంకా అందుకనేసి ఇప్పుడు కూడా అదే ఫాలో అయిపోయి సేమ్ అదే క్వాంటిటీతో చేసేసుకుంటున్నాను. మాకు పొలంలో ఆవు, గేదె ఇవన్నీ ఉన్నాయి కదండి, మీకు చూపించాను కదా. వాటి జున్నుపాలు ఎప్పుడైనా ఉన్నప్పుడు మేము అప్పుడు వండుకుంటాం. కానీ ఎవరికైనా పెట్టాలి అనుకున్నామంటే, ఇప్పుడు పిన్ని వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళకి తమ్ముడు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి ఎవరికైనా పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు వచ్చేటికి జున్నుపాలు అయిపోతాయి కదా. ఇంకా వాళ్ళకి పెట్టలేకపోయాము అన్న బాధ లేకుండా చిన్న డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా, 10 రూపీస్ డ్రింక్ బాటిల్, అందులో కనుక ఈ జున్నుపాలను వేసేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టేసామంటే ఎన్ని రోజులున్నా అలానే ఉంటాయండి. ఇప్పుడు ఈ జున్నుపాలు డీప్ ఫ్రీజర్లో పెట్టి ఒక 7 నెలల వరకు అవుతుంది. మనం ఫస్ట్ జున్ను వండుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు వండుకున్న సేమ్ అలానే ఉందండి. ఇంకా ఎక్కువగా కూడా నిల్వ ఉంటాయంట, కానీ ఇప్పుడు ట్రై చేయలేదు. కానీ ఇప్పుడైతే ఒక 7 నెలల వరకు అవుతున్నాయండి. ఒక బాటిల్ అయితే తీసేసుకుని మనం ఎప్పుడు కావాలితే అప్పుడైతే జున్ను అయితే వండేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇందులో చాలామంది జున్ను వండేటప్పుడు మిరియాలని కచ్చాబచ్చాగా దంచేసి వేసేసుకుంటారండి. కానీ అలా చేసామంటే చిన్నపిల్లలు తినేటప్పుడు వాళ్ళకి పంటికి తగిలిందంటే వాళ్ళు తినరు కదా, ఇంకా ఘాట్ అనిపించేసి అలానే వదిలేస్తారు. అలా కాకుండా మిరియాలని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసేసుకుని ఆ పౌడర్ని కనుక ఇందులో వేసుకున్నామంటే మొత్తం ఘాట్ అనేది ఇందులోకి దిగుతుంది. ఇంకా మనకి ఎక్కడ పంటికి కూడా తగలదు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా జున్ను వండుకునేటప్పుడు ఇలా మిరియాలని వేసుకుంటే కనుక ఆ మిరియాలకు బదులుగా మిరియాలని పౌడర్ చేసేసి వేసుకోండి, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. తర్వాత జున్ను పాలు అంతట్లో కూడా బెల్లాన్ని వేసాం కదా, బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఎవరికైనా పెట్టాలి అనుకుంటే చిన్న బాక్సుల్లో కానీ లేకపోతే ఒక డబ్బాలో కానీ వేసేసుకుని మనం ఇడ్లీని ఎలా ఆవిరి మీద ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు వేసేసుకుని తర్వాత జున్ను పాల గిన్నెను కూడా అందులో పెట్టేసుకుని ఇప్పుడు ఈ ఆవిరి మీద అయితే జున్నుని ఉడికించేసుకుంటున్నాను. జున్ను మనకి కరెక్ట్గా ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, కాసేపటి తర్వాత ఇలా ఒక చీపురు పుల్లని కానీ ఏదైనా గుచ్చామంటే కనుక ఇలా నిలబడాలండి. నిలబడకుండా అటు ఇటు పడిపోయిందంటే కనుక జున్ను ఉడకనట్టు, నిలబడిందంటే కనుక జున్ను ఉడకడం అయిపోయినట్టు. ఈ జున్ను పాలన్నిటితో జున్ను అయితే వండేసుకున్నాను. తర్వాత ఇవి చల్లారుతూ ఉంటాయండి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, సాయంత్రానికి బాగుంటుంది. జున్ను ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. అందుకనేసి ముందుగా నేను జున్నునే వండేసి పక్కన పెట్టేశాను. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. జున్నుని వండడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇక్కడ బంగాళదుంప, వంకాయ ఈ కర్రీని అయితే వండడం స్టార్ట్ చేసేసానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకున్నాను. అందులో కొంచెం నూనెను కూడా వేసి ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఈ రెండింటిని వేసేసుకున్నాను. ఈరోజు కొంచెం నా పనులు అనేవి కంగారుగా అవుతున్నాయండి. ఒకసారి అలానే చేస్తాం కదా కంగారు పనులు అనేసి. ఎప్పుడు కూడా ఇలా బంగాళదుంపతో వండినప్పుడు అయితే నేను ఉప్పు ముందుగా వేయను, తర్వాత వేసుకుంటాను. ఈ కంగారులో పసుపు ఎక్కువ వేసేసాను, ఉప్పు కూడా వేసేసాను. ఈరోజు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అందులో
బంగాళదుంప ఇంకా వంకాయ ఈ రెండింటిని కూడా వేసేసుకున్నాను. ఈరోజు సండే స్పెషల్గా ఈరోజు వ్లాగ్ అయితే చేద్దామని మొదలుపెట్టాను కానండి నేను ఈరోజు అంత వెరైటీ వంటలు ఏమీ చేయలేదు. ఎందుకంటే పిల్లలేమో ఊరు వెళ్ళిపోయారండి. ఇంకా నేను ఇంకా మేము నలుగురమే ఉంటాం కదా ఇంట్లో. ఇంకా పెద్దగా వంటలు ఏమీ చేయాలని అనిపించలేదు. అలాగైనా సరే మటన్ తీసుకొచ్చారండి. ఇంకా మాకైతే ఈరోజు మ్యాంగో మటన్ వండబోతున్నాను. అంతకన్నా ముందు మా అమ్మమ్మకి తాతయ్యకి ఇక్కడ బంగాళదుంప వంకాయతో కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసి ఇక్కడ సింపుల్గా కర్రీని అయితే చేసేస్తున్నాను. మా అమ్మమ్మ తాతయ్య వీళ్ళిద్దరు అయితే అసలు నాన్ వెజ్ అనేది తినరండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, మా తాతయ్య ఇప్పుడు నాన్ వెజ్ అనేది తినరు. తర్వాత ఏమో మా అమ్మమ్మ కూడా తినడం మానేసింది. ఇంకా మేము నాన్ వెజ్ తెచ్చుకున్నామంటే సపరేట్గా మాకు ఒక కర్రీ చేసుకోవాలి, వీళ్ళకి ఒక కర్రీ వండాలి. మాకేమో మ్యాంగో మటన్ వండుతున్నాను. ఇంకా అమ్మమ్మకి తాతయ్యకి వీళ్ళిద్దరికి అయితే కనుక బంగాళదుంప వంకాయ ఈ రెండింటితో మాకైతే అలా మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ మామిడికాయ ముక్కల్ని ఇందులో కూడా కొన్ని వేసేసి బంగాళదుంప వంకాయ మామిడికాయ ఈ కర్రీని అయితే చేసేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత బంగాళదుంప వంకాయ వేసేసాను. ఈ రెండు కూడా మగ్గిపోయిన తర్వాత కొన్ని నీళ్ళనైతే వేసి మూత పెట్టేసుకుంటున్నాను. దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటాను. ఈ నీళ్ళన్నీ ఉడికేసరికి ఈ లోపల ఖాళీగానే ఉన్నాను కదా, అందుకనేసి ఇక్కడ మటన్ని కూడా కడిగేసి పెట్టేసుకుంటున్నాను. నేను మటన్ అయినా చికెన్ అయినా లేకపోతే ఫ్రాన్స్ అయినా ఫిష్ అయినా ఏదైనా సరే వండేటప్పుడు మనం ఇలా కడిగేస్తాం కదా, కడిగినప్పుడు అయితే ఆ నీళ్ళని పారబోయకుండా మొక్కలకే వేస్తానండి. ఏ నాన్ వెజ్ తెచ్చుకున్నా సరే అందులో ఒకసారి బాగా కడిగేసిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనం వండుకునేటప్పటికి ఈ ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల. మటన్ అయినా చికెన్ అయినా ఇంకా ఫిష్ అయినా ఫ్రాన్సెస్ అయినా ఏవైనా సరే ఇలానే చేసుకుంటానండి. ఇప్పుడు మటన్ని బాగా కడిగేసి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అసలైతే నేను ఏమనుకున్నానంటేనండి, సండే కదా అందులోనూ పిల్లలు లేరు, హాలిడేస్ ఇచ్చారు కదా, వాళ్ళేమో లేరు, ఈరోజు కొంచెం ఆలస్యంగా లేద్దామని అనుకున్నానండి. కానీ రోజు మీదట ఈరోజే ఇంకా పని ఎక్కువైంది. ఈరోజు నేను అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఈరోజు నేను సండే కదా వ్లాగ్ చేద్దామనేసి అనుకున్నాను. కాకపోతే పొద్దున్నే మటన్ తీసుకొచ్చి పొలం నుంచి మామిడికాయలు కూడా తీసుకొస్తాను, ఈరోజు ఆవకాయ పట్టేద్దామనేసి అన్నారు మా మావయ్య. ఇంకప్పుడు మొదలైందండి నా హడావిడి. ఇంకా అప్పటి నుంచి టిఫిన్ వేసేసి టిఫిన్ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా జున్నును వండేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ బంగాళదుంప వంకాయ ముక్కలు ఇవన్నీ ఉడికిపోయాయి కదా, ఇప్పుడు అందులో కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఫైనల్గా బంగాళదుంప వంకాయ ఈ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కదా, ఇంకా ప్రతి కర్రీలో కూడా మేము మామిడికాయ ముక్కలు కొన్ని ముక్కలు అయితే వేసేసుకుంటాము. ఈ కర్రీని కూడా వండేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వెంటనే ఇక్కడ మ్యాంగో మటన్ కూడా వండేసుకుంటున్నాను. ఈరోజు సండే అయినా సరే నేను బిర్యానీ ఇలాంటివి ఏమీ చేయాలని అనుకుంటలేదండి. ఎందుకంటే పిల్లలు కూడా ఎలానూ ఇంట్లో లేరు, అందులోనే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మసాలాలు ఇవన్నీ ఎక్కువగా తిన్నామంటే అస్సలు పడట్లేదు, గ్యాస్ వచ్చేస్తుందండి. అందుకనేసి నేను ఈరోజు సింపుల్గానే చేసేద్దామనేసి అనుకుంటున్నాను. అసలైతే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే కనుక ప్రతిరోజు ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివే చేస్తానండి. వాళ్ళు ఏమీ అనుకుంటే తినేసి వెళ్ళిపోతారు. కానీ సండే వచ్చిందంటే వాళ్ళు ఏం అడిగితే అది ఒక సండే ఏమో బజ్జీలు లేకపోతే పూరీలు ఇలాంటి ఉప్మా పెసరట్టు ఇవన్నీ చేస్తాను. బిర్యానీ ఇలాంటివన్నీ కూడా సండేనే చేసుకుంటాము. కానీ పిల్లలు ఎలానో లేరు కదా, అందులోనూ ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, మసాలాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది అనేసి ఈరోజు సింపుల్గానే చేసేస్తున్నానండి. బిర్యానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. కుక్కర్లో కొంచెం నూనెను వేసుకున్నాను. నూనె కూడా వేడైన తర్వాత ఈరోజు పచ్చిమిర్చి లేకుండా ఈరోజు వంటలు చేసేస్తున్నానండి. సండే కదా, సాయంత్రం అయితే సంతలోకి వెళ్ళి సంత చేస్తారండి. ఈ లోపల పచ్చిమిర్చి అయితే అయిపోయినాయి. పొద్దున్న చట్నీ అయితే చేసేసాను. 2 పండుమిర్చి అయితే ఉన్నాయండి. ఆ 2 పండుమిర్చిని కట్ చేసేసి ఇప్పుడు నూనెలో అయితే వేసేసుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపును కూడా వేసేసి ఈ ఉల్లిపాయలంతటిని కూడా మగ్గించేసుకుంటాను. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆడేసుకుంటాను. చెప్పాను కదండి నేను ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడే గ్రైండ్ చేసేసి వేసుకుంటాననేసి. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత నేను ముందుగానే మటన్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, ఆ మటన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ కూర మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే మటన్ అనేది బాగా మగ్గిపోతుంది.
ఇప్పుడు మటన్ మొత్తం మగ్గిపోయిన తర్వాత అందులో తగినంత కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా ఈ మూడింటిని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి కొన్ని నీళ్ళని కూడా ఇందులో వేసేసుకుని కుక్కర్లో మన కుక్కర్ని బట్టండి, ఒక కుక్కర్ ఒక రకంగా ఉంటుంది కదా, ఎన్ని విజిల్స్ వస్తే మీ కుక్కర్లో ఉడుకుతుందో అన్ని విజిల్స్ అయితే వేయించేసుకోవాలి. ఈ మటన్ కూడా చాలా మెత్తగా ఉందండి, లేత మాంసం అనుకుంటా. ఇంకా ఇలా మగ్గబెట్టుకునేసరికి చాలా వరకు ముక్క అనేది మగ్గిపోయింది. ఇంకా అందుకనేసి నేను ఎక్కువ విజిల్స్ వేయించకుండా ఒక 2 విజిల్స్ వేయించేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి కూర మొత్తాన్ని బాగా కలిపేసుకుని 2 విజిల్స్ అయితే వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందుగానే మటన్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదా, అది కాకుండా ఇంకా కొంచెం ఉప్పు అయితే పడుతుందండి. అందుకనేసి ఇక్కడ కొంచెం కల్లుప్పును కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం అంతటిని కూడా ఒకసారి బాగా కలిపేసి 2 విజిల్స్ అయితే వేయించేసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కర్రీని వండుతానే ఉన్నాను. ఈ లోపల పొలం నుంచి మామిడికాయలు కూడా తీసుకొచ్చేసారండి. ఇక అక్కడ మామిడికాయల పని కూడా జరుగుతుంది. మా అమ్మమ్మ ఏమో ఇంకా ఆవాలు ఇవన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి కదా, అవన్నీ చేస్తుంది. ఇక్కడ నేనేమో కర్రీని కూడా వండేసుకుని ఇవన్నీ పక్కన పెట్టేసామంటే ఇక్కడ వంట పని లేదంటే కనుక అక్కడ పచ్చడి పని కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు కదా, అందుకనేసి వంటను చేసేసుకుని ముందుగా పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఎవరు భోజనం కావాలనేసి అడిగినా సరే వెంటనే వచ్చి పెట్టేయచ్చు కదా. ఇవన్నీ చేసుకోలేదంటే ఈ లోపల మా తాతయ్య వచ్చి భోజనం పెట్టమంటారు. ఇక్కడ ఈ పని ఆ పని ఏది అవ్వదనేసి ముందుగానే వంట అనేది మొదలు పెట్టేశాను. 2 విజిల్స్ కూడా వచ్చేసిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసేసరికి మటన్ ముక్క అయితే బాగా ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, మనం ఇందులో మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆ నీళ్ళు అయితే సరిపోతాయండి. ఆ నీళ్ళన్నీ మగ్గిపోయేసరికి మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. అందుకనేసి ఇప్పుడు ఇంకా నీళ్ళు ఏమీ వేయట్లేదు, కొన్ని మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి మనం వండుకునే ఈ కర్రీ క్వాంటిటీని బట్టి మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ మామిడికాయ అయితే చాలా ఎక్కువ పుల్లగా ఉందండి. అందుకనేసి కొన్ని మామిడికాయ ముక్కలనే ఇందులో వేసుకుని కొన్ని అయితే పక్కన ఉంచేసుకున్నాను, అన్నిటిని వేసుకోలేదు. ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయ్యేసరికి ఈ మామిడికాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి. ఇందులో ఇంకా నీళ్ళు అనేవి ఏమీ వేయనవసరం లేదు. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే పచ్చడి పట్టాలి అని చెప్పాను కదా, ఆవకాయ పచ్చడి అయితే పడుతున్నాం ఇప్పుడు. అంటే మామిడికాయ పచ్చడికి ముక్కలు అనేవి కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడిని పట్టామంటే ఒక్కరితో అయ్యే పని కాదండి, 2-3 అయితే ఖచ్చితంగా పని ఉంటుంది. అందుకనే నేను ఈరోజు వంట పని అయితే ముందే చేసేసుకుని వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయటకు కూడా వచ్చేసాను. మ్యాంగో మటన్ అయితే చిన్న మంట పెట్టేసి వచ్చేసానండి, అది ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ మా అమ్మమ్మ ఏమో మామిడికాయలని నీటిలో వేసేసి శుభ్రంగా కడిగేసి ఒక చోట పెడుతుంది. మా మావయ్య ఏమో ముక్కలను కట్ చేసేస్తున్నారు, నేనేమో ఈ ముక్కలను శుభ్రంగా తుడిచేస్తున్నానండి. ఇలాంటి పచ్చళ్ళు గట్ట పట్టేటప్పుడు ఆడవాళ్ళకైతే మా ఇంట్లో పని ఏమి ఉండదండి, మా మావయ్య కట్ చేసేస్తారు. ఇదివరకు అయితే మా తాతయ్య ముక్కలను కోసి ఇచ్చేస్తే మేమేం పచ్చడి పట్టుకునే వాళ్ళం. తర్వాత మా మావయ్య అలా ఆవకాయకి ఎలా అయితే ముక్కలు కావాలో అలా అయితే కట్ చేసి ఇచ్చేస్తారండి. అక్కడ ముక్కలను కూడా కట్ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టేసుకుని తర్వాత మనం ఆవకాయ పచ్చడిని జాడీల్లో పెట్టుకుంటాం కదా, ఆ జాడీలను కూడా శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టేసుకుని ఇంకా సాల్ట్, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎండలో ఆరబెట్టేసుకుంటున్నాము. ఆవకాయ పచ్చడి ఈ వీడియో అయితే కనుక నేను సెపరేట్గా ఇంకో వీడియో పెడదాం అనుకుంటున్నానండి. అందుకనేసి ఈ క్వాంటిటీ ఎంతెంత పడతాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఏమీ చూపించట్లేదు, అది సెపరేట్గా నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి. నేను ఇది వ్లాగ్ చేద్దామనేసి మొదలు పెట్టాను కదా, అందుకనేసి అవి ఏమి కూడా ఇందులో చూపించట్లేదు. అవన్నీ ఎండలో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే భోజనం కూడా చేసేస్తున్నాము. ఈరోజు సండే స్పెషల్గా సింపుల్గా మా లంచ్ ఏంటంటే వైట్ రైస్, ఇంకా మ్యాంగో మటన్, ఇంకా గడ్డ పెరుగు. ఇలా అయితే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు భోజనం కూడా చేసేసిన తర్వాత కాసేపటికి ఆవకాయ పచ్చడిని కూడా కలిపేసాము. ఈ వీడియోలో మీకు పచ్చడిని ఏమీ చూపించట్లేదు అని చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే ఆవకాయ పచ్చడి కూడా అయిపోయింది. పొద్దున్న జొన్నను వండేసి అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి పట్టడం ఇవంతా అయ్యేసరికి ఈ జొన్ను కూడా బాగా కూలింగ్ అయింది. ఈ రోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఈ పచ్చడి పట్టడం ఇవన్నీ అయ్యేసరికి కొంచెం చల్లగా జొన్ను తింటే బాగుంటుంది అనిపించి ఇప్పుడైతే జొన్నును కూడా తినేస్తున్నాము. ఈ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చాలా ఎక్కువ పని ఉందండి. పచ్చళ్ళు ఇలాంటి పట్టామంటే కనపడిన పని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపించడానికి కొంచెం సింపుల్గానే ఉంది, కానీ దాని వెనకాల కష్టం మాత్రం చాలా ఉందండి.
ఈరోజు సండే కదా, సంతలోంచి కూరగాయలు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేసుకుంటాను. ఇది ఇవాల్టి సండే వ్లాగ్ అండి. ఈ సండే అయితే కనుక నాకు ఇలా గడిచిపోయింది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.